పేరు వేణుగోపాల్ అండి. మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు రాకపోవడం వల్ల చాలామంది పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారం నమ్ముకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కీమ్ ఇది. ఏందా స్కీమ్ అని అంటే, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా పేద విద్యార్థులకు, కింది స్థాయిలో అట్టడుగున ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాణ్యమైన విద్యను అందించి వాళ్ళను ఉన్నత స్థాయిలో నిలబెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉన్నది. నేటి బాలలే రేపటి ప్రభుత్వం అని చెప్పేసి కింద ట్యాగ్లైన్ కూడా పెడతా ఉంది. సో సంతోషిస్తాం ఆ మాటకి, ప్రభుత్వానికి అప్రిషియేట్ చేస్తూ ఉంది. కానీ సంవత్సరాలుగా ఫీజులు ఇవ్వకుండా మేనేజ్మెంట్కి పేరెంట్స్కి మధ్య తగాదాలు పెట్టి తమాషా చూసే రకం ప్రభుత్వాలు ఆ ధోరణిలో ఉండదనేటువంటిది మా విజ్ఞప్తి. ఆ బాధ ఏందో మాకు తెలుసు. వేల ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో మేము చెప్పులు అరిపోగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి అప్లై చేసుకొని లాటరీ ద్వారా టికెట్ వచ్చేంత వరకు భరోసా లేదు, కొనపానంతో ఉన్నటువంటి పరిస్థితి మాది. ఆ డ్రాలో మా పేరు రావడం ద్వారా అసలు మా ఆనందం పట్టాలేని దృష్టి. సో ఆ తరంలో స్కూల్ కూడా చూస్ చేసుకొని మాకు నచ్చిన స్కూల్లో మేము పిల్లల్ని జాయిన్ చేస్తే ఆ స్కూల్ యాజమాన్యాలు ఈరోజు వద్దని చెప్పి తిరస్కరించేటువంటి పరిస్థితి నెలకొంటా ఉన్నది. ఫీజులు కడితే కానీ చదువు చెప్పము, ఫీజులు కట్టకుండా పిల్లల్ని టీసీని తీసుకొని ఇంటికి వెళ్ళండి అనేటువంటి బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొన్ననే 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి. 10వ తరగతి పరీక్షలు అయిపోయినటువంటి విద్యార్థులకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే పాస్ అయిన తర్వాత. ఆ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే కూడా ఈరోజు మేనేజ్మెంట్ షరతులు పెడతా ఉన్నది. ఈ షరతులు ఏంటంటే, పాత బకాయి ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం ఫీజులు కట్టాలి, అప్పుడే సర్టిఫికేట్లు ఇస్తాం 10వ తరగతి అని చెప్పేసి వాళ్ళు షరతులు పెడతా ఉన్నారు. అవును, సంవత్సరం ఫీజే కట్టుకునే పరిస్థితి మాకు లేదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ఫీజు ఎట్లా కట్టుకుంటాం, మీరు ఎట్లా అడుగుతారని చెప్పేసి మేనేజ్మెంట్ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు మొండిగా ప్రవర్తిస్తే మేము కూడా మొండిగా పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మానుతూ సానుకూలంగా ఉండి మేము కలిసి ప్రభుత్వం మెడలు వంచి ఫీజులు వచ్చే విధంగా ఉద్యమాలు చేద్దాం. మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఫీజులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్కూల్ మేనేజ్మెంట్ మాట్లాడించారు, అఖిలేష్ రెడ్డి గారు డిఓ గారు. ఆ తర్వాత కూడా ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఫీజులు కట్టాలని ఏం చేస్తుంది. ఒకటి, రెండోది 10th వాళ్ళు బయటకు వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. సో వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మొత్తం గవర్నమెంట్ పెండింగ్ ఉంది. సార్ 4 years ఆగి మాట్లాడండి, మాట్లాడాలి. మరి వాళ్ళ ముందు ఎందుకు పక్కన గవర్నమెంట్ పెండింగ్ ఎప్పుడు వస్తుంది, ఇస్తాం. అలాగా పంటగా వాళ్ళ ఇంటర్నెట్ ఏం కావాలి ఆడితే అనుకుంటారు. నెక్స్ట్ ఎఫర్ట్ వచ్చేసి పెండింగ్ ఉంటుంది సార్ మన జిల్లాకు సంబంధించి. సో కాబట్టి తెలుసు ఇక్కడనే ఎంటైర్ స్కూల్ని అలాంటి నిరుపేదలకు టార్గెట్ చేయండి. శంకర్ సార్ ఒకటే, ఇప్పుడు వీళ్ళకు 10th క్లాస్